गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
Forum for Truth Seekers, Satyanvaishakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigudha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Yanti H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనం కార్యక్రమం. 15వ పాఠము 27/4/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలం స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛ గల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్నీ వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికి అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడము జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు, చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచు ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని,
వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ENTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశం అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. అనుష్ఠానము పూర్తయినది. ఎందుకంటే ఈ విధంగా మనం అనుష్ఠానం చేసేటప్పుడు కల్లా ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈ గంటలో చేయబోతున్నాము దానిని మనందరికీ అర్థమయ్యేటట్టుగా మనకు సహాయం చేయటానికి ఏంజల్స్, ఎలిమెంటల్స్, నేచర్ స్పిరిట్స్ మొత్తం మన చుట్టూ వచ్చి కూర్చుంటారు. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. అందుకే ప్రార్థనతో మొదలు పెట్టడం. అంటే మన సొంత ప్రయత్నం లేదు, వారు అందిస్తే మేము అందుకుంటాము అన్నట్టుగా మనం కూర్చునేటప్పుడు కల్లా వాళ్ళు ఎంతో ఆనందంతో మనకి పూర్తిగా ఎంతవరకు అందించవచ్చు అంతవరకు మనకు అందించగలుగుతారు. టైం అంటే సేమ్ టైం సేమ్ ప్లేస్. ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి మనం వాళ్ళకి గుర్తు చేయక్కర్లేదు. 4:30 అయింది అంటే ఇక్కడ వీళ్ళు సిద్ధమైపోతారు, ఓంకారం వచ్చేస్తుంది, వీళ్ళు మొదలు పెట్టేస్తారు అని వచ్చేస్తారు. వాళ్ళు కూడా 4:30కి ఇక్కడ ఉంటారు వాళ్ళు. అదే మనం అది ఎక్కడ మళ్ళీ 4:30 టైం బాగానే ఉంది, మళ్ళీ ప్లేస్ కూడా అదే సేమ్ ప్లేస్. మనం ఎలాగో ఇంట్లో ఉండి కదా మనం వింటున్నాము, ఆ ఇంట్లోనే ఒక ప్లేస్ దీనికి కేటాయించుకున్నాం. అక్కడే కూర్చోటం, 4:30కి అక్కడే కూర్చోటం. అదే సమయంలో, అదే స్థలంలో, అదే ప్రదేశంలో, అదే సమయంలో కూర్చుంటే అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. మనం 4 బేసిక్ ఐడియాస్ వీటి గురించి మనం చెప్పుకుంటున్నాము. మొదటి ఐడియా ఏమిటంటే ఉన్నదంతా ఒకటే. ఏదైతే ఉంది అని మనం అనుకుంటున్నాము, ఏది ఉన్నది సమస్తము అంతా ఒకటే ఇన్నిగా మారింది అన్నది ఒక ప్రధానమైనది. అది సరే, అట్లా చెప్పి మరి అదొక్కటి చెప్పి ఆగిపోవచ్చు కదా, వాళ్ళు ఇంకా మిగతాయి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం వచ్చేసింది కదా దాంట్లో. ఉన్నదంతా ఒకటే, ద ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఉన్నదంతా ఒకటే ఇన్నిగా అనేకమయ్యాడు. కానీ ఎన్నో అనుమానాలు వస్తాయి మనకి.
అందుకని ఆ అనుమానాలు నివృత్తి చేయటం కోసం ఇదొక్కటే చెప్తే మొత్తం అన్ని అనుమానాలు పూర్తి అయిపోతే అక్కడితో ఆగిపోవచ్చు. కానీ మరి మనకి అంత ఒక్కసారిగా మనం దాన్ని గ్రహించే శక్తి మనకు లేదు కాబట్టి, ఆ చెప్పిన దాన్ని కొంతవరకు మనం గ్రహించి, ఇక కొంతవరకే గ్రహించాం కాబట్టి అది పూర్తిగా అవ్వలేదు మనకి. దానివల్ల కొన్ని అనుమానాలొస్తాయి. తక్కువొచ్చింది. లేకపోతే ఒక్కసారి వన్ టైమ్ సెటిల్‌మెంటే ఏదైనా. వన్ టైమ్ సెటిల్‌మెంట్ ఎందుకు కుదరట్లేదంటే, వాయిదా పద్ధతులు ఎందుకు అవసరమైంది అంటే, ఒక్కసారిగా మనకి జీర్ణం కావట్లేదు. ఒక్కసారిగా మనం బుర్రలోకెళ్ళిపోవట్లే అది. అందుకని దఫదఫాలుగా వచ్చిన దానికి తగ్గట్టుగా మనం ఆలోచించేటప్పటికి ఇంకో కొన్ని అనుమానాలొచ్చేస్తాయి. అందుకని మళ్ళీ ఆ అనుమానాలు నివృత్తి చేయడం కోసం మళ్ళీ తర్వాతయి. ఎన్ని చెప్పినా గాని మొట్టమొదట ఏది చెప్పారో దానికి పరిపూరకంగానే దాన్ని కొనసాగింపే తప్పితే కొత్త విషయాలేమి ఉండవు మనకి. ఎందుకనంటే మనం ఒక్కసారిగా అది గ్రహించలేకపోతున్నాం కాబట్టి. ఉన్నదంతా ఒక్కటే. ఇంకేముంది హాయిగా కూర్చొని దర్జాగా దాని ఆధారంతో మన జీవితాన్ని గడిపేసేయొచ్చు కదా! లేదు మరి. ఎన్నో అనుమానాలు. అందుకని మళ్ళీ సెకండ్ ఏమి ఇచ్చారనమాట? దేర్ ఈజ్ నో డెడ్ మ్యాటర్. ఎందుకంటే మనకి ఎదురుగా మృతము కనిపిస్తూ ఉన్నది. ఇవాళుండి రేపు కనుమరుగైపోతున్నది కొన్ని ఉంటున్నాయి. కొత్తగా వస్తున్నాయి. మళ్ళీ కనుమరుగైపోతున్నాయి. మరి ఇవేంటి మరి? ఆయన శాశ్వతుడు గదా! అని మళ్ళీ అదొక అనుమానం. కాబట్టి ఆ అనుమానాన్ని తీర్చేటట్టుగా దేర్ ఈజ్ నో డెడ్ మ్యాటర్ అని రెండో ఐడియా మనకి చెప్పారు. సో అంతవరకు బాగానే. మరి ఇదంతానేమో మన చుట్టూ చూస్తే చాలా పెద్ద సర్కిల్‌గా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, మన సముద్ర తీర ప్రాంతాలు లేకపోతే మైదానం, పూర్తిగా మైదానం వందల ఎకరాలు ఖాళీగా ఉంటుంది. లేకపోతే సముద్ర తీర ప్రాంతం. అది ఇంకా బాగా చక్కగా ఉంటుంది. అది సముద్ర తీర ప్రాంతానికెళ్ళిపోతే. ఆ ఇసుకలో నిలబడి ఒడ్డున సముద్రపు ఒడ్డున ఇసుకలో నిలబడి చూసామనుకోండి. అప్పుడేమవుతుంది మన చుట్టూ ఒక దిగ్మండలంగా అంటే ఒక సర్కిల్ లాగా ఉంటుంది. భూమి, ఆకాశము కలిసిన చోటు. భూమి, ఆకాశము కలిసిన చోటులాగా అంటే ఆకాశం అంటే ఇలా వంపుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా మనకి. ఇలా తిన్నగా ఉంటుంది ఆకాశం మనకి లేదు కదా. ఒక గోళంలాగా ఇలాగ వంపుగా ఉంటుంది కదా. అది కిందకు వంగినప్పుడు ఈ భూమి దగ్గర ఒక చోట కలుస్తుంది. అట్లా చుట్టూ చూసినప్పుడు ఒక పెద్ద వృత్తం మనకి ఏర్పడుతుంది మన చుట్టూ. వృత్తం ఏర్పడిందంటే అర్థం ఏంటి? కేంద్రం ఎవరు? కేంద్రం ఉండాలి కదా. కేంద్రం మనమే. ఎవడైతే చూస్తున్నాడో వాడే కేంద్రం. చూసేవాడికి కేంద్రం గాని చూడనివాడికి ఏముంటుంది? కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి మనం కేంద్రంగా మన చుట్టూ ఒక వృత్తం ఏర్పడింది. దిగ్మండలం అంటాం దాన్ని. అలాగే ఏర్పడింది. అలా ఏర్పడేటప్పటికల్లా మనది మొత్తం చుట్టూనేమో చాలా పెద్దదిగా ఉంది. దాంట్లో మనం చాలా చిన్న వాళ్ళంగా ఉన్నాం. అంటే 2 ఐటెమ్స్‌గా మనకున్నాయి. మనము, మన చుట్టూ ఉన్నది. 2 ఐటెమ్స్ వచ్చినాయి. అంటే మన చుట్టూ ఉన్నది బ్రహ్మాండము అని అంటాము. దాన్ని వీక్షిస్తున్నవాడు, దర్శిస్తున్నవాడు పిండాండం. మానవుడు పిండాండం. ఇట్లా 2 భాగాలు వచ్చినాయన్నమాట. మ్యాక్రోకాజం బ్రహ్మాండము, మైక్రోకాజం ద మ్యాన్. ద్రష్ట, చూసేవాడు. ఆ విధంగా 2 ఐటెమ్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు 2 ఉంటే ఇక్కడ 1 అని ఎట్లాగా అనేది మనకి ఉన్నదంతా ఒకటే కదా. ఒకటైనప్పుడు ఈ విధంగా కనపడడం ఏంటని మనం మళ్ళీ ఒక అనుమానం వస్తుంది. ఆ అనుమానం తీర్చడం కోసం మళ్ళీ ఇక్కడ దాని గురించి ప్రత్యేకించి చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనకి సీక్రెట్ డాక్టర్ చదివేటప్పుడు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఇటువంటివన్నీ ఎదురుపడతాయి మనకి. ఎంత ఉన్నదంతా ఒకటే అన్న పాయింట్ పట్టుకుని అంత వెళ్ళినప్పటికీ మళ్ళీ అనుమానాలు పక్కన తులుస్తూనే ఉంటాయి.
మనకి సమాధానం రాదు. దాంతో అవన్నీ అర్థం కాకుండా పోతాయి. కాబట్టి అవన్నీ అట్లా కాకుండా ఎక్కడికక్కడ ఆ అనుమానాలు ఇక్కడే నివృత్తి చేసేటట్టు అనమాట. అందుకని 4 బేసిక్ ఐడియాస్. ఈ 4 గనక మనకి చక్కగా మనం అర్థం చేసుకుని, అవగాహన చేసుకుంటే ఇంకా ఎటువంటి అనుమానాలైనా ఈ 4కి సంబంధించిందిగానే ఉంటుంది. ఈ 4 హెడ్డింగుల్లోనే ఏదో ఒక హెడ్డింగ్‌లోకి వెళ్ళిపోతుంది. ఎటువంటి సందేహాలు, ఎటువంటి అనుమానాలు ఏవి వచ్చినా సరే ఇవన్నీ కూడా ఈ 4కి సంబంధంగానే ఉంటాయి. కాబట్టి ఈ 4 గురించి మనకు అవగాహన వచ్చింది. కాబట్టి సందేహాలన్నీ పటాపంచలే. సందేహాలు లేకపోతే మనకు ఎదురుగా అది దర్శనం ఇస్తుంది. సందేహం ఉంటేనే దర్శనం ఇవ్వదు. సందేహం, సందేహం ఆ మాట కూడా ఎంత విచిత్రం ఉంది చూడండి. దేహము అంటే రూపం. రూపం కనిపించిందా? జీవం లేదు, మరి జీవం కనపట్లేదు, దేహమే కనిపిస్తుంది. సందేహం. ఆ సందేహం ఎప్పుడు పటాపంచలు అవుతుంది? ఈ దేహము, ఈ దేహాన్ని నడిపే జీవము, ఈ 2 కూడా ఒకటే. ఈ ద్రష్ట మధ్యలో కేంద్రంగా ఉండి మనం చూసేవాళ్ళం, చూడబడేది ఈ చుట్టూ ఉన్నటువంటి సమస్త సృష్టిలాగా మనకి ఏదైతే ఉందో ఇది. ఈ 2 కూడా మనలో నుంచే బయటకు వచ్చింది, మళ్ళీ మనలోకి లయమైపోతుంది. చూసేవాడికే అది ఉంది, చూడనోడికి లేదు కదా. చూసేవాడికి ఉంది, చూసేవాడిలోకే మళ్ళీ అది లయమైపోతుంది అన్నట్టుగా అది ఒకటే. మనకి సాలె పురుగు నుంచి తన నోట్లో నుంచి వచ్చిన దారంతోనే తను పెద్ద గూడు నల్లేసేస్తుంది. సాలెగూడు ఎంత అద్భుతంగా అల్లుతుందో చూడండి. దానికి కావాల్సిన పదార్థం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? తన నుంచే. అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3వ బేసిక్ ఐడియాకి వచ్చాం. ద థర్డ్ బేసిక్ ఐడియా టు బి హెల్డ్ ఈస్ దట్ మ్యాన్ ఈస్ ద మైక్రోకాజం. ఇప్పుడు ఇలాగ పరిశీలించుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఈ సందేహం వచ్చింది మనకి. ఇలాగా నిలబడ్డం, మనం కేంద్రంగా ఉన్నాం, మన చుట్టూ ఉన్నది వృత్తంగా ఏర్పడింది, దిగ్మండలంగా. దీని సంగతి అండి ఇక్కడ 2 వచ్చినాయి. మరి అంటే మ్యాన్ ఈజ్ ద మైక్రోకాజం. మైక్రోకాజం అంటే పిండాండం. మైక్రో అంటే సూక్ష్మంగా, అంటే చిన్నదిగా. ఎంత చిన్నదో అంత చిన్నది మైక్రో అంటే. ఈ జెరాక్స్లు కూడా ఈ మధ్యన వీళ్ళు కాపీ చేయటానికి పిల్లలు ఏం చేస్తున్నారు, పెద్దగా కాగితాలు అయితే ఆ వాచ్ని చూసి పట్టుకుంటాడని చెప్పి కాపీలు కొడుతుంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మైక్రో జెరాక్స్ పెట్టేశారు. చిన్న అక్షరాలుగా చేసేస్తారు అన్నమాట. చాలా చిన్నది. అది ఎంత ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు ఉంటుంది అంతే. పేజీ అంతా కలిపి ఒక 3 అంగుళాల్లోకి వచ్చేస్తుంది. అది ఆ మధ్యలో ఎక్కడో పెట్టేసుకుని అది చూసుకుంటా రాసేస్తుంటారు. అట్లాగా తెలివితేటలు. మైక్రో సూక్ష్మ చిన్నదిగా అనమాట, అతి చిన్నదిగా. మానవుడు ఈ సృష్టి సమస్తంలో కూడా ఎలాగున్నాడు? చిన్నవాడుగా ఉన్నాడు. మైక్రోకాజం. As he is so, then all the hierarchies of the heavens exist within him. మరి వీడు ఒక్కడే, మిగతా ఏం లేకుండా. సృష్టి అంటే మొత్తం దేవతాగణాలు, పీఠ గురు పరంపర, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా మనకి. 33 కోట్ల మంది దేవతలు. కోటి అంటే సమూహం. 33 రకాలైనటువంటి దేవతా సమూహాలు ఉన్నాయి. మొత్తాన్ని పరిపాలిస్తూ అంచెలంచెలుగా
మొత్తం ఇదంతా కూడా మరి వాళ్ళు లేకుండా మనం ఈ మ్యాన్ ఉండటానికి అవకాశం ఉంది ఈ మైక్రో కాజ్. కాబట్టి ఆల్ ద హైరార్కీస్ ఆఫ్ ద హెవెన్స్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ హిమ్. మనం అంతకుముందు దాంట్లో ఏమనుకున్నాం, హెవెన్ అంటే ఎక్కడో పైన ఉంటుంది, దేవతలు వాళ్ళందరూ అక్కడెక్కడో ఉంటారు, మనం ఇక్కడ కింద ఎక్కడో ఉన్నాం మనం అని కదా అక్కడ అనుకున్నాం. కానీ ప్రతి అణువులోనూ వాళ్ళు ఉంటారు అని చెప్పి మనకి నిర్ణయం అయింది. ప్రతి అణువులోనూ ఆ ఏథర్ స్పేస్ లో అక్కడెక్కడో దూరంగా ఉండి, వైకుంఠం ఎక్కడో ఉంది, అట్లాగే బ్రహ్మలోకం ఎక్కడో ఉంది, అట్లాగా లేదు. మనసుతో మనం ఆలోచించి కదా ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. ఈ మనసు ఆలోచించడానికి వచ్చినటువంటి ఇలా చెప్పుకుంటున్నాం, మానసిక లోకంతో సంబంధం ఏర్పడింది. ఆ రెండు లోకాలతో సంబంధం ఏర్పడుతూ మనకి బహిరంగంగా ఈ ఈ మాటలు బయటికి వ్యక్తమవుతున్నాయి, వైఖరి వాక్కుగా వస్తుంది. ఇది భూలోకానికి సంబంధించింది. ఇక్కడే మనకి 3 లోకాలు కనిపిస్తా ఉన్నాయి. 3 లోకాలకి సంబంధించిన వ్యవహారం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఉంటేనే కదా జరిగేది, లేకపోతే మానసిక లోకం ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉందండి. ఈ గెలాక్సీలు ఇవన్నీ దాటిన తర్వాత ఎక్కడో వస్తుంది మానసిక లోకం. మరి ఇప్పుడు మనకు ఆలోచన అట్లాగా అక్కడెక్కడో ఉంటే మనం ఆలోచించాలంటే అక్కడికి వెళ్ళి ఆలోచించి మళ్ళీ కిందకి దిగి రావాలా మనం? లేదు కదా. ఇక్కడే అంటే సమస్తము ఇక్కడే ఉంది అన్నది మనకి రెండో బేసిక్ ఐడియాలో వచ్చేసింది. ప్రతి అణువులో ఈ 33 కోట్ల దేవతా సమూహాలు ఎవరైతే ఉన్నారో, భగవంతుడితో సహా మొత్తానికి అధిపతి ఆయనతో సహా ఈ పరిపాలక వ్యవస్థ మొత్తం ప్రతి అణువులోనూ నిండి నిబిడీకృతమై ఉంది, తొణికెసలాడుతూ ఉన్నది. అవన్నీ ఉన్నాయి కాబట్టి మ్యాటర్ అన్నట్టు అయిపోయేది. అది జీవంతో తొణికెసలాడుతుంది అన్నామంటే అర్థం ఏంటి? మొత్తం అక్కడ దాంట్లో ఉన్నారు. పెద్దదిగా మనం అనిపిస్తున్నటువంటిది అంతా కూడా ఆ చిన్న దాంట్లో, చిన్న అణువులో మైక్రోస్కోప్ తో చూస్తే గానీ మనకు కనబడని అణువు, ఆ అణువులో కూడా మొత్తం అందరూ ఉన్నారు అక్కడ. అందుకే మనం 4:30కి అదే సమయంలో అదే స్థలంలో మనం ప్రార్థన చేసేటప్పుడు కల్లా వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే ఎందుకని? ఇక్కడేగా ఉన్నారు వాళ్ళు, చుట్టంతా వ్యాపించి ఉన్నారు. ఎక్కడ కేక వినపడితే వచ్చేస్తారు వాళ్ళు. కేక వినపడిందా మన పక్కన ఆ కేక దగ్గరే ఉంటారు. లోపల నుంచి కేక వినపడిందంటే ఇంకా ఆ కేక దగ్గరే ఉంటారు వాళ్ళు అన్నట్టుగా. సో ఇప్పుడు మైక్రోకాజం అనేటప్పుడు కల్లా మళ్ళీ దూరం పెరిగింది. అదేదో చాలా పెద్దది అక్కడ ఉంది, మనం చిన్నవాళ్ళము ఇక్కడ ఉన్నాము అన్నట్టుగా. కానీ ఆల్ ద హైరార్కీస్ ఆఫ్ ద హెవెన్స్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ హిమ్. కాబట్టి మనం కేంద్రంగా ఉండి చుట్టూ ఉన్నదాన్ని మనం ద్రష్టగా మనకి దృగ్గోచరం అవుతూ ఉన్నది, మన కంటికి కనబడుతూ ఉన్నది, మనకి తెలివికి అందుతూ ఉన్నది. మళ్ళీ ఇంకో తమాషా చూడండి, మనం కొద్దిగా ఒక చోట నిలబడి చూసాము, మనం కేంద్రంగా ఉండి ఆ దిగ్మండలం ఏర్పడింది, ఆ సర్కిల్ ఓకే బాగానే ఉంది. ఇంకొంచెం ఒక 10 అడుగులు వేసి మళ్ళీ అక్కడ నిలబడి చూద్దాం, చూస్తే మళ్ళీ అక్కడ సెంటర్, మన చుట్టూ ఒక సర్కిల్. అదేంటి, సెంటర్ ఒకటే కదా మరి, అక్కడికి వెళ్తేనే సెంటర్, ఇక మిగతా అన్ని చోట్ల సెంటర్ గా ఉండటానికి లేదు కదా. అందువల్ల ద్రష్టే తాళం చెవి, వాడు ఎక్కడున్నా కానీ వాడే కేంద్రం. ఇక్కడ తమాషా అన్నమాట. ద్రష్ట ఎక్కడుంటే, చూచేవాడు ఎక్కడుంటే అక్కడ అదే చూచేవాడే కేంద్రం, అదే తాళం చెవి. మొత్తం అంతా ఈ సమస్త సృష్టి బహిర్గతం అవుతుంది ఆ తాళం చెవితో. హైరార్కీస్ ఆఫ్ ద హెవెన్స్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ హిమ్.
But in truth, there is neither macrocosm nor microcosm, but one existence. మనం మొదటి 4 బేసిక్ ఐడియాస్ లో ఫస్ట్ బేసిక్ ఐడియా ఏదైతే చెప్పామో, ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్, అదే దానికి పరిపూరకంగా మనకున్న డౌట్స్ ని క్లియర్ చేయడం కోసం ఈ 3వ బేసిక్ ఐడియా వచ్చింది. సెకండ్ది అంతే, ఈ 3వది కూడా అంతే. 3వ బేసిక్ ఐడియా ఏంటనమాట, మైక్రోకాజం మ్యాక్రోకాజం, బ్రహ్మాండము పిండాండము. మన సీక్రెట్ డాక్టర్ కూడా మరి 2 భాగాలుగా ఉంది. బ్రహ్మాండోత్పత్తి క్రమము ఒకటి, రెండోది పిండాండోత్పత్తి క్రమము ఒకటి, 2 భాగాలు. పిండాండోత్పత్తి అంటే ఆంథ్రోపోజెనసిస్ అంటే మానవ నిర్మాణము, మానవుడి దగ్గర నుంచి ఆ తర్వాత జరిగే కథ అంతా కూడా దాంట్లో ఇచ్చారు. కాస్మోజెనసిస్ ఫస్ట్ పార్ట్. కాస్మోజెనసిస్ అంటే ఈ బ్రహ్మాండోత్పత్తి క్రమం. ఈ బ్రహ్మాండం ఎలాగా ఆవిర్భవించింది, సృష్టి సమస్తము. జెనసిస్ అంటే ఉత్పత్తి క్రమం, ఉత్పత్తి. అందుకే జెనసిస్ అనే అధ్యాయంతో బైబిల్ ప్రారంభమవుతుంది. మొదటి అధ్యాయం అంటే పాత నిబంధన గ్రంథం, ఓల్డ్ టెస్ట్మెంట్, జెనసిస్ ఉత్పత్తి గ్రంథం అన్నమాట. అంటే ఏది తెలుసుకోవాలన్నా ముందు అసలు అది ఎలా తయారైంది, ఎలాగా వచ్చింది ఇక్కడికి, దాని గురించి. ఇప్పుడు పుస్తకం మన చేతిలో ఈ గ్రంథం ఉంది, అసలు ఇది ఎట్లా వచ్చింది, ఇది అదే కదా మరి మనం మొదట్లో మనం చెప్పుకునేది. ఇది ఫలానా వాళ్ళు ఇట్లాగైంది, ఇలాగైంది, వాళ్ళు ప్రింట్ చేశారు, ఇదిగో ఆమె కూర్పు చేసింది ఫలానా ఆమె, అప్పుడు దీన్ని పట్టుకొని మనం చదువుతాం. అందుకని మొదటి అధ్యాయం ఏదైనా ఏది ఉంటుంది అనమాట, ఉత్పత్తి క్రమం ఉంటుంది, ఎలా తయారైంది. కాబట్టి ఈ రెండింటికి కోరిలేట్ అనమాట. అంటే బ్రహ్మాండోత్పత్తి అది సపరేటు, పిండాండోత్పత్తి ఇది సపరేటు కాదు. దానికి ఒకటి. పిండాండం ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మాండమే పిండాండమే. బ్రహ్మాండంగా ఎవరున్నారు, పిండాండంగానే వాళ్ళు ఉన్నారు, ఆయనే ఉన్నాడు. కాబట్టి దెర్ ఈజ్ నో మ్యాక్రోకాజం నార్ మైక్రోకాజం. బ్రహ్మాండము లేదు, పిండాండము లేదు. అది క్లియర్ అయింది కదా మనకి. బ్రహ్మాండం ఉంది అంటే పిండాండం ఉంది అవుతుంది. 2 ఉన్నాయి అనేటప్పుడు కల్లా అంటే బ్రహ్మాండము ఆయన చాలా గొప్ప వాళ్ళు అక్కడ దాన్ని పరిపాలిస్తున్నారు. ఈ పిండాండము ఏదో ఈ చిన్నోళ్ళు ఎక్కడో, అసలు పరిపాలక వ్యవస్థ కూడా లేదు ఇక్కడ, దేవతలు కూడా ఎవరు లేరు, వీడు భూమిలాగా. ఈ బంజరు భూమి ఏముండదు, గడ్డి మొలుస్తూ ఉంటుంది. అంటే ఏమి లేని చోట ఏం పెరుగుతుంటాయి, గడ్డి పెరుగుతుంటుంది, పిచ్చి మొక్కలు పెరుగుతుంటాయి. టమాటాలు చూడండి, మనమేమో ఒక మామిడి మొక్కను పెంచాలంటే ఎంత కష్టపడాలి, దాన్ని ఎంత బాగోగులు చూడాలి, దానికి ఎంత శ్రద్ధ తీసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది పెరిగి పెద్దదై మనకి ఫలాలు ఇవ్వటానికి. అదే మనం అసలు ఏమీ వేయం, అక్కడ ఖాళీగా ఉంది, పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి, తెల్లారికి పటపట వచ్చేస్తాయి, మనం అల్లుకుపోతాయి మొత్తం. సరే నేను పీకేసేస్తాము ఒకరోజు, మళ్ళీ తెల్లారికి రెడీ. ఇట్లాగుంటాయి అనమాట. మనకి పనికొచ్చేయేమో చాలా కష్టపడి చేయాలి, మనకి ఉపయోగం లేనివి ఏవైతే ఉన్నాయో, మనకు అడ్డంకిగా ఉండేవి ఏవైతే ఉన్నాయో, మనకు అవరోధంగా మన అభివృద్ధికి, అవి వెంటనే వచ్చేస్తాయి. మనం ఏమి చేయక్కర్లేదు, అవరోధం ఎప్పుడు రెడీగా ఉంటుంది. దాన్ని మాయా అని అంటాం, అజ్ఞానం. అంటే అనేకత్వం అనేది మనకి ఎవరు బోధించారండి? అనేకత్వం, ఏకత్వం గురించి ఇంత గోల చేసుకుంటున్నాం కానీ మనం ఇన్ని బోధనలు, ఇన్ని సాధనలు, ఇంత వ్యవహారం. అనేకత్వం గురించి అసలు ఎవరైనా చెప్పారు మనకి? మరి అనేకత్వం అనుకుంటున్నాం మనం, ఎలా వచ్చేసింది మనకి? తమాషా చూడండి. దీని గురించేమో మనకి పాఠాలు బోధించడం లేదు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, యూనివర్సిటీలు లేవు, ఇప్పుడు వచ్చి చెప్పడం లేదు.
ఇది వచ్చేటప్పటికల్లా అబ్బబ్బా ఎంతమంది గురువులు, ఎన్ని ఆశ్రమాలు, ఎన్ని పీఠాలు, ఎన్ని మఠాలు, ఎన్ని మతాలు, ఎంత వ్యాపారం మొత్తం కూడా ఏకత్వం కోసం. అరే అనేకత్వం లేదురా బాబు, ఉన్నది ఏకత్వమే అని చెప్పడం కోసం ఎంత హంగామా చూడండి. ఒక మామిడి చెట్టుని మనం, ఒక మామిడి మొక్కని మనం పెంచాలంటే ఎంత శ్రమ చూడండి. మనకి పనికొచ్చే ఫలాలను ఇచ్చే చెట్టు అనేకత్వం, పిచ్చి మొక్కలు అసలు మనం ఏమి వేయకుండా బ్రహ్మాండంగా పెరిగిపోతుంటాయి. అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సో మైక్రోకాజం మ్యాన్ గా అనుకున్నాం. మన చుట్టూ ఉన్నది మ్యాక్రోకాజం అంటే బ్రహ్మాండము. మనం కేంద్రంగా ఉండే ద్రష్టగా మనం చూసేవాళ్ళం మైక్రోకాజం, పిండాండం. సో 2 భాగాలు వచ్చినాయి మనకి ఇక్కడ. 2 అనేది అవకాశం లేదు కదా మనకి. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, ఉన్నదంతా ఒకడే ఇన్నిగా మారాడు, ఒకటే అనేకమైనది. ఇది కదా మన యొక్క స్లోగను. దాన్ని కొట్టుకుని కదా మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు దానికి వ్యతిరేకం అవుతుంది ఇది 2 అనేటప్పుడు. కాబట్టి బట్ ఇన్ ట్రూత్ అంటే బ్రహ్మాండంలో ఏదైతే ఉన్నదో మొత్తం ఈ పిండాండంలో ఉన్నది. అత్యంత సూక్ష్మ అంశములతో నిబిడీకృతమగు అత్యంత సూక్ష్మాంశములతో నిబిడీకృతమగు పరమాణువు యొక్క బృహత్తర ప్రతిబింబమును బ్రహ్మాండమునందు ఈ సమస్త విశ్వమునందు చూడవచ్చు. ఒకరికొకళ్ళకి ఉన్న సంబంధం. ఎవరు ఈ పరమాణువు? మానవుడు. అత్యంత సూక్ష్మాంశములతో నిబిడీకృతమగు పరమాణువు యొక్క, అంటే ఈ పిండాండం అని ఏదైతే మనం అనుకుంటున్నామో చిన్నది అని, దాని యొక్క బృహత్తర ప్రతిబింబమును బ్రహ్మాండమునందు ఈ సమస్త విశ్వమునందు చూడవచ్చు. అంటే మనల్ని మ్యాగ్నిఫై చేసామనుకోండి, ఇదిగో చుట్టూ ఉన్న విశ్వం చిన్నదిగా చేసేటప్పుడు ఇప్పుడు పిల్లలు కాపీ కొట్టడానికి ఏం చేస్తున్నారు, మైక్రో జెరాక్స్ అంటున్నారు. చాలా చిన్నదిగా ఉంది. మామూలుగా A4 సైజులో ఉన్న మ్యాటర్ని, A4 సైజు పేపర్లో ఉన్న మ్యాటర్ని వీళ్ళు ఏం చేశారు, చిన్నది ఒక 3 అంగుళాల దాన్ని కుదించి పారేస్తారు. కాబట్టి ఇప్పుడు A4లో ఉన్నది చాలా పెద్దదండి, పెద్ద కాగితం. అది చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది దాంట్లో. ఇది చిన్నది కదా, దీంట్లో చాలా కొంచెమే ఉంటుంది మ్యాటర్. ఇది చాలా చిన్నది, అదేమో చాలా పెద్దది. రెండిటి మధ్యన వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నది మనకి. వ్యత్యాసం ఉన్నదా మనకి? సైజులో తేడా తప్పితే ఇంకా వేరే వ్యత్యాసం లేదు. దాంట్లో ఏముందో దీంట్లోనూ అదే ఉంది. పూర్తిగా A4 సైజు పేపర్లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో, ఆ పైనుంచి కింద దాకా ఒక 30-20 లైన్లు, 25 లైన్లు పడతాయి దాదాపుగా. ఆ 25 లైన్లలో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ మైక్రో జెరాక్స్ లో కూడా ఆ 25 లైన్లు ఉన్నాయి. ప్రతి అక్షరము ఇక్కడ ఉంది. దానికి దీనికి భేదమే లేదు. అక్కడ ఏదుందో ఇక్కడ అదే ఉంది. బ్రహ్మాండంలో ఏదుందో పిండాండంలో అదే ఉంది. పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలో అదే ఉంది. మరి ఎందుకు వచ్చినాయి 2 రకాలు? ఇది ఇక్కడ ప్రశ్న మనకి. 2 ఒకటే అయినప్పుడు మళ్ళీ బ్రహ్మాండము పిండాండం అని మనం 2 రకాలు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? లేదు, అక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే స్థితి భేదం చేత మనకు అనిపిస్తూ ఉన్నది. ఒకటి పెద్దదిగా కనిపిస్తుంది, మరి 2 మన కంటికి ఎదురుగానే ఉందా? ఎవరు చిన్న పిల్లడు కూడా ఇది పెద్దదండి, ఇది చిన్నదండి అంటాడా లేదా? A4 సైజ్ పేపర్ చాలా పెద్దదండి ఇది. ఈ మైక్రో జెరాక్స్ ఒక 3 అంగుళాల్లో కుదించేశారు దాన్ని. అటు 3 అంగుళాలు, ఇటు 3 అంగుళాలు కుదించేశారు. ఇది చిన్నదండి అని అంటాం కదా మనం. అది పోవటం కోసం ఈ ఐడియా తీసుకొచ్చారు, థర్డ్ బేసిక్ ఐడియా. అక్కడ ఉన్నది అదే, ఇక్కడ ఉన్నది అదే.
అక్షరంలో ఒక్క అక్షరం కూడా తేడా లేదు. అక్కడ A4 సైజులో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో సేమ్ మ్యాటర్ ఇప్పుడు కూడా అదే ఉంది. అప్పుడు తేడా ఏంటి ఇంకా? సైజులో తేడా. సైజులో తేడా ఎందుకు వచ్చింది? నువ్వు చూసేదాన్ని బట్టి. నువ్వు సెంటర్‌గా నిలబడి నీ చుట్టూ ఉన్నదాన్ని పెద్దదనుకుంటున్నావు. నేను చిన్నోడిగా నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నావు. కేంద్రం అనేటప్పటికల్లా ఎప్పుడైనా అది ఎలాగుంటుంది? ఒక బిందువులాగా ఉంటుంది. ఒక చుక్కలాగా ఉంటుంది. చుట్టూ ఉన్నది ఒక 10 అంగుళాల ఓ 10 అంగుళాల వృత్తం గీసామనుకోండి. ఆ వృత్తం చుట్టూ ఉన్నటువంటి ఆ పరిధంతా కూడా చాలా పెద్దదిగా అయిపోయింది. కేంద్రం మాత్రం చిన్న చుక్క, చిన్నది. అంటే కేంద్రము చిన్నది. ఆ చుట్టూ ఉన్న పరిధేమో చాలా పెద్దది. 2 వచ్చినాయి. ఈ 2 వేరు వేరా? ఈ పరిధి మొత్తం ఆ కేంద్రంలో నిండి నిబిడీకృతమై ఉంది. అది బాహ్యంగా వెల్లడైందంతే. బాహ్యంగా వెల్లడైంది. ఇప్పుడు మాటలు నాకు నోట్లో నుంచి వచ్చిన తర్వాత కదా ఈ మాట వచ్చింది. ఈ మాట రాకముందు ఎక్కడుంది? ఓ పరా పశ్యంతి మధ్యమ వెనకున్నాయవి. వాటి యొక్క వ్యక్త రూపం వైఖరి వాక్. అట్లాగా కేంద్రము ఆ చుక్క యొక్క వ్యక్త రూపము పోయి బ్రహ్మాండమైన ఈ వృత్తం, వృత్త పరిధి. కాబట్టి మనకి A4 సైజు. అదే మళ్ళీ ఇక్కడ మైక్రో, మ్యాక్రో. అది A4 సైజుదేమో మ్యాక్రోకాజం. ఈ మైక్రో జెరాక్స్ ఉన్నటువంటి ఆ 3 అంగుళాలది చిన్నది ఏదైతే ఉందో అది మైక్రోకాజం. ఇప్పుడు ఈ రెండిటికి భేదం ఉన్నదా? అది ఆలోచించండి. A4 సైజులో ఉన్నటువంటి మ్యాటరే ఉందా? వేరే మ్యాటర్ దీంట్లో ఉందా? అక్కడున్న మ్యాటర్ వేరు, ఇక్కడున్న మ్యాటర్ వేరు. అది అట్లాగా ఉందా? లేకపోతే A4 సైజు పేపర్‌లో ఏ మ్యాటర్ అయితే ఉందో అక్షరము దీంట్లో ఉందా లేదా? మరి ఉన్నప్పుడు ఇంకా రెండిటికి తేడా ఎలాగుంటుంది? 2 ఒకటే. సైజు తేడా అంతే. సైజు తేడా. సైజు తేడా ఎందుకొచ్చింది? చూసేవాడిని బట్టి. కాబట్టి బట్ ఇన్ ట్రూత్ దేర్ ఈస్ నైదర్ మ్యాక్రోకాజం నార్ మైక్రోకాజం బట్ వన్ ఎగ్జిస్టెన్స్. అదే ఇదిగా మారింది. ఈ మారటం కూడా చూడండి మరి. అదే ఇదిగా ఎట్లా మారుతుందండి? చూసాంగా మనం. భగవంతుడు ఈ సృష్టికి ఎలాగ మారాడండి? A4 సైజు పేపరు ఈ చిన్న మైక్రో జెరాక్స్ లోగా ఎలాగ వచ్చిందండి ఇది? ఎలా మారిందండి? మనమేగా మార్చింది. మళ్ళీ భగవంతుడు కూడా రావక్కర్లా దీనికి. ఒకప్పుడు బ్లావెట్స్‌కి టైంలో బ్లావెట్స్‌కి మేడం బ్లావెట్స్‌కి టైంలో అయితే వాళ్ళు పెద్ద హంగామా చేయాల్సొచ్చేది. ఈ జమ్ మనకి ఫ్యాక్స్ ద్వారా రావటానికి ఆ కాగితం. అట్లాగే ఆ వచ్చిన కాగితాన్ని సైజు మార్చటానికి. ఇలాగ ఎంతో హంగామా చేయాల్సొచ్చేది. అతీంద్రియ శక్తులు ఉపయోగించాల్సిన అవసరం వచ్చేది. అవన్నీ కూడా ఇప్పుడు సింపుల్‌గా ఫ్యాక్స్. ఇప్పుడు పరమ గురువులు ఒక లెటర్‌ని పంపించారు. అది వీళ్ళ దగ్గర వచ్చి చేరేది ఆ లెటర్. అక్కడ వాళ్ళు ఆ థాట్ ట్రాన్స్‌ఫరెన్స్‌తో ఆలోచన యొక్క శక్తితో దాన్ని స్పేస్‌లోకి పంపించేవారు. ఆ మాటల్ని. ఇక్కడికొచ్చేటప్పటికల్లా అది కాగితం మీద ముద్రించేటట్టుగా అయిపోయింది. కాగితం తయారైపోయింది స్పేస్‌లో నుంచే. ఈ చోటులో నుంచే. ఎందుకంటే చోటు సమస్తానికి ఆధారమైంది. ఏ వస్తువైనా చోటులో నుంచి తీయొచ్చు. అందువల్లే పుట్టపర్తి బాబా అరటిపండు కావాలి. ఇగో ఇచ్చేసేవాడు అరచేతిలో నుంచి. విభూతి ఇచ్చేసేవాడు. వాళ్ళకి అవతల వాళ్ళకి ఏది అవసరాన్ని బట్టి అది ఇచ్చేస్తూ ఉండేవాడు. స్పేస్‌లో నుంచి తీసి. ఒక్క నిమిషం.
అంటే మ్యాక్రోకాజం మైక్రోకాజం వేరువేరుగా ఉన్నాయా అది అడగటానికి పక్కకు వెళ్ళాను. వెళ్తే వేరువేరుగా లేవండి. బట్ ఇన్ ట్రూత్ దెర్ ఇస్ నైదర్ మ్యాక్రోకాజం నార్ మైక్రోకాజం బట్ వన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పారు వాళ్ళు పక్కకి వెళ్ళి అడిగితే. సో బట్ వన్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు చూసాంగా మరి A4 సైజ్ పేపరు మైక్రో జెరాక్స్. అది బాగా గుర్తుపెట్టుకున్న ఉదాహరణ. Great and small are such only as viewed by a limited consciousness. ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఆ చైతన్యం ఏదైతే ఉందో లిమిట్ అవటం వల్ల చిన్న నేనుగా మారిపోయాం మనం. మన పేరు కూడా నేనే పెట్టుకున్నాము. ఆ జీవాత్మ పేరు నేను కానీ చిన్న నేనుగా అయిపోయాం అనమాట. ఎంత చిన్నగా అయిపోయామంటే దేహానికి పరిమితం అయిపోయాం. ఇప్పుడు ఆయన పేరు నేనే. భగవంతుడి పేరేంటి? అయాం దట్ అయాం కదా ఆయన. అయాం నేను. ఆ నేనుకి ఏంటి సమస్తం వచ్చేస్తుంది ఆయన దాంట్లో. మన నేను అనేటప్పుడు కల్లా ఒక్క దేహమే. ఈ దేహానికి సంబంధించిన కామ శరీరం కానీ మానసిక శరీరం కానీ అవన్నీ లెక్కలోకి రావు మనకి, కానీ వస్తాయి. అయితే మనకి కంటికి కనబడుతున్నటువంటిది ఏదైతే ఉందో భౌతికంగా ఈ స్థూల దేహం మాత్రమే చూసుకుంటా ఇది నేనండి అని చెప్తున్నాం. నేను రాఘవరావు అంటే ఇంతవరకు పరిమితం అయిపోయాం ఈ దేహం వరకు. మరి అయాం ఓంతో వచ్చేసింది. అది వచ్చేటప్పటికల్లా ఆయన మొత్తం సమస్తం అంతా కలిసిపోయింది దాంట్లో. అది పెద్ద A4 సైజు పేపర్. ఇప్పుడు మనది మైక్రో జెరాక్స్, చిన్న నేను. మరి మైక్రో జెరాక్స్ లో ఏమన్నా డీటెయిల్స్ తగ్గినాయా? చిన్న నేనులో డీటెయిల్స్ తగ్గుతాయా? పెద్ద నేనులో ఏమైతే ఉన్నాయో చిన్న నేనులో కూడా అవే కదా ఉండాలి. A4 సైజులో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో మైక్రో జెరాక్స్ లో కూడా అదే కదా ఉండాల్సింది. ఉందా లేదా? అట్లాగే బ్రహ్మాండం ఏది ఉందో పిండాండం అదే. ఓన్లీ యాజ్ వ్యూడ్ బై ఎ లిమిటెడ్ కాన్షియస్నెస్. అంటే చూసేవాడిని బట్టి అది మారుతుంది. మరి మనం చూసాం కదా, ఒక కేంద్రం లేకుండా అయిపోయింది మనకి. ఒక చోట నిలబడితే మనం కేంద్రంగా ఒక దిగ్మండలం ఏర్పడింది, ఒక వృత్తం ఏర్పడింది. భూమి ఆకాశము కలిసిన చుట్టూ బాగుంది అక్కడ. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడ మనమే కేంద్రం అయ్యాం. అదేంటి ఇన్ని కేంద్రాలు ఉంటాయా? కేంద్రం అంటే ఒకటే ఉండి ఒక వృత్తం ఉండాలి కదా. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ వృత్తం కేంద్రం మారిపోతుంది, వృత్తం మారిపోతుంది. మరి ఎట్లాగైతే అంటే చూసేవాడిని బట్టి, అంటే చూసేది లిమిటెడ్ అయింది కాబట్టి మనం, ఎందుకంటే అనేకత్వంలోకి వచ్చేసాం కాబట్టి. ఎందుకంటే స్థితి భేదం చేత, స్థితి భేదమే, అంతకంటే వేరే స్థితి భేదం చేత ఈ విధమైనటువంటి వేరు భావన వచ్చేసి మనకి అది చిన్నది ఇది పెద్దది అన్నది భావన వచ్చింది మనకి. బ్రహ్మాండము పిండాండము అత్యంత సూక్ష్మాంశములతో నిండి నిబిడి కృతమగు పరమాణువు యొక్క బృహత్తర ప్రతిబింబమును బ్రహ్మాండమునందు ఈ సమస్త విశ్వమునందు చూడవచ్చు. అతి విస్తృతమగు బ్రహ్మాండము గాథా చిత్రమంతయు పరమాణువునందు వామన రూపమున ఉన్నది. అది వామన రూపమున మైక్రోజెరాక్స్ మైక్రోకాజం. అది మ్యాక్రో, బ్రహ్మాండము మ్యాక్రో, పిండాండము మైక్రోజెరాక్స్ వామన రూపమున ఉన్నది. అందుకే వామనావతారం కూడా ఇచ్చాడు స్వామి. చూపించాలి కదా, 3 అడుగులతో మొత్తాన్ని కొలిచాడు ఆయన. చూస్తేనేమో పుట్టివాడు వామనుడు, కానీ 3 అడుగులతోనే మొత్తం సమస్త సృష్టిని కొలిచి పారేశాడు. మొత్తంలోనూ పరివ్యాప్తం అయిపోయాడు. దీనికి సంకేతంగానే ఇచ్చాడు అనమాట. అంటే వామనుడు ఇక్కడ చిన్నది వామన రూపమున ఉన్నది. ఏది? ఈ మొత్తం బ్రహ్మాండమే.
దానికి దీనికి తేడా లేనే లేదు. విత్తనము నందు వృక్షమును, వృక్షమునందు విత్తనమును కూడా ఈ విధంగా మనం చూడవచ్చు. అంటే విత్తనం చూస్తే చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ మన వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వృక్షం విత్తనమే ఆధారం కదా. దాని యొక్క ఆకులు ఎన్ని ఉండాలి, ఎన్ని కొమ్మలు ఉండాలి, ఎన్ని రెమ్మలు ఉండాలి, ఎంతకాలం బతికుండాలి, అది మొత్తం ఈ విత్తనంలో ఉంది, ఈ బీజంలో ఉంది. కాబట్టి సో మూడోది కూడా మనకి సందేహం నివృత్తి అయింది. నో మైక్రోకాజం, నో మ్యాక్రోకాజం. బ్రహ్మాండము లేదు, పిండాండము లేదు, ఉన్నది వన్ ఎగ్జిస్టెన్స్. ఉన్నది అంతే. దానికి ఎక్కువ తక్కువలకి లేవు, అవకాశం లేదు. కాదు ఎక్కువ తక్కువలు అంటే చూసేవాడిని బట్టే తప్పితే అక్కడ వాస్తవంగా ఏమీ లేదు. అదే విషయం అంటే యాజ్ వ్యూడ్ బై ఎ లిమిటెడ్ కాన్షియస్నెస్. ఉన్నది ఒకటే అనే దానికి మనం అనుకున్నప్పుడు ఇట్లాగా రెండు రకాలైనటువంటి విషయాలు మనకు వచ్చినాయి. డెడ్ మ్యాటర్ ఉంది కదా, ఆ సందేహం కూడా నివృత్తి అయింది. అదే మైక్రోకాజం, బ్రహ్మాండము పిండాండము, పెద్దది చిన్నది, ఇట్లాగా రెండు రకాలు కనిపిస్తున్నాయి కదా మనకి. అది కూడా మనకి క్లియర్ అయింది. ఇప్పుడు A4 సైజు పేపరు, దాని యొక్క మైక్రో జెరాక్స్, రెండు దగ్గర పెట్టుకుని ఊహించండి ఎంత చక్కగా అర్థమవుతుందో. అట్లాగా మ్యాటర్ వేరే ఉందా? A4 సైజు పేపర్లో ఏ మ్యాటర్ ఉందో మైక్రో జెరాక్స్ కూడా అదే మ్యాటర్ ఉంది. ఒక అక్షరం కూడా పొల్లుపోలేదు. అట్లా అది కూడా మనకు క్లియర్ అయింది. ఇప్పుడు ఫోర్త్ అండ్ లాస్ట్ బేసిక్ ఐడియా టు బి హెల్డ్ ఈస్ దట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద గ్రేట్ హెర్మటిక్ యాక్సియం. హెర్మటిక్ యాక్సియం అంటే యాక్సియం అంటే ప్రత్యక్ష సూత్రం అన్నమాట. ఏ స్టేట్మెంట్ టేకెన్ టు బి ట్రూ వితౌట్ ప్రూఫ్. ఇంకా దాని గురించి మనం సందేహపడక్కర్లేదు. యాక్సియం ఒకళ్ళు చెప్పారు అంటే దాన్ని యాక్సియం అంటారు అనమాట. మనకి సీక్రెట్ డాక్టర్లు అక్కడక్కడ వస్తాయి, కొన్ని స్టేట్మెంట్ ఇచ్చి ఇది యాక్సియం అన్నట్టుగా చెప్తారు. అంటే ఇక ఆ స్టేట్మెంట్కి తిరుగులేదన్నమాట. అటువంటి స్టేట్మెంట్స్ కి సంబంధించి మనకి ఇక్కడ ఎవరు చెప్పారు? హెర్మటిక్ అంటే హెర్మ్స్ అంటే ఎవరు? ద హెరాల్డ్ ఆఫ్ ద గ్రీక్ గాడ్స్. గ్రీకు దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ గ్రీకు సంప్రదాయానికి సంబంధించినటువంటి దేవతల సమూహం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రతినిధి అన్నమాట ఈయన. దేవతల అధికార ప్రతినిధి, ద హెరాల్డ్ ఆఫ్ ద గ్రీక్ గాడ్స్. ఎవరు? హెర్మ్స్. ఆయన చెప్పినటువంటి విషయాలన్నమాట. ఆ దేవతల ప్రతినిధే కాకుండా గాడ్ ఆఫ్ విజడమ్, జ్ఞానానికి అధిపతి అయిన. అంటే మన పురాణాలు మన విషయాలు ఎట్లా ఉన్నాయో గ్రీకు దేశంలో ఆ గ్రీకు సంప్రదాయంలో కూడా అలాగే ఉన్నాయి. ఈజిప్ట్ సంప్రదాయంలో అలాగున్నాయి. రోమన్ సంప్రదాయంలో కొంచెం తగ్గింది, అక్కడ ఉన్నాయి. కానీ గ్రీకు ఈజిప్షియన్ వీళ్ళిద్దరూ ఉన్న సంప్రదాయం మీద కొంచెం ఇక తగ్గుముఖం పట్టినాయి. అక్కడి నుంచి ఇక కనుమరుగైపోయింది, మొత్తం కనుమరుగైపోయినాయి. ఇప్పటికే ఇక అవన్నీ పరిశోధించి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఈ కథ ఇదండి, ఈ పురాణ పాత్రలు ఇవ్వండి అని చెప్పడమే కానీ అది పూర్తిగా కనుమరుగైపోయింది. మన మామూలు జనబాహుళ్యంలో ఎవ్వరికీ తెలియదు. హెర్మ్స్ అంటే డిక్షనరీ వెతుక్కోవాలి, డిక్షనరీలో రాసింది అది అంతే. కానీ అదే మనం ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సరస్వతీదేవి, చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తుంది. చదువుల తల్లి, చదువులకు అది దేవత, జ్ఞానమునకు అది దేవత చెప్పేస్తాడు. ఇట్లా మన పురాణాలు ఇవన్నీ అంటే ఋషులు చేసినటువంటి గొప్ప విషయం. అది మన నిత్య జీవితంలోకి నెట్టారు వాటిని.
తెలుసో తెలియకో వాటిని చదువుకుంటూ వాటిని వింటూ బాగా ముందుకు వెళ్ళేటప్పుడు కల్లా ఇవన్నీ మనతో పాటు నడిచొస్తూ ఉన్నాయి అన్నమాట. అక్కడేమో కనుమరుగైపోయినాయి. ఇప్పుడు హెర్మటిక్ యాక్సియం దాంట్లో ఏం చెప్పారో మనం ఇక నెక్స్ట్ సోమవారం నాడు చూద్దాం. అప్పుడు 4 బేసిక్ ఐడియాస్ మనం కంప్లీట్ చేసిన వాళ్ళం. 4 బేసిక్ ఐడియాస్ కంప్లీట్ అయినాయి అంటే అర్థం ఏంటి? 4 ఉన్నాయా ఇక్కడ? లేవు. ఒకటే ఒక బేసిక్ ఐడియా ఉంది. ఆ ఐడియా వచ్చినప్పుడు దానికి ప్రతిబంధకంగా కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేయడం కోసం రెండో బేసిక్ ఐడియా, ఇంకా సందేహం వస్తే దాన్ని నివృత్తి చేయడం కోసం మూడో బేసిక్ ఐడియా, ఇంకా కొంచెం ఇక చాలా దాదాపుగా సందేహాలని నివృత్తి అయినాయి. ఇంకా కొరవ కొంచెం అటు ఇటు ఊగిసలాట కొద్దిగా ఊగటం తగ్గల. ఆ ఊగటం కూడా తగ్గటం కోసం ఖచ్చితమైన స్టేట్మెంట్స్ హెర్మటిక్ యాక్సియం వాటిని ఇచ్చారన్నమాట. 4th బేసిక్ ఐడియా అది మనం సోమవారం నాడు చూద్దాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః